నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. గ్రాంట్స్ నీడులో కూడా కూటమి ప్రభుత్వం ఆశాజనకమైన ఫలితాలను సాధిస్తుందని, ఎన్ఆర్జీఎస్ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా పోలవరం ప్రాజెక్టు, అమరావతితో సహా పలు పథకాలను సాధించడంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందంజలో పనిచేస్తుందని యనమల పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాన సిమెంట్ రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాలు ఆనంద తాండవంలో ఉన్నాయని పేర్కొన్న యనమల, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లో చాలా సంతృప్తికరమైన వాతావరణం నెలకొందన్నారు. ఒక టోటల్ రెవెన్యూ రిసీట్సే కాకుండా ఈనాడు కేంద్ర ప్రభుత్వం వివిధ కోణాల్లో వివిధ రంగాలకి వివిధ యొక్క పథకాలకి ఆఫ్ బడ్జెట్ గ్రాంట్స్ కూడా చాలా ఇస్తున్నారు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్కి, అమరావతికి, అవి ఈ బడ్జెట్లో లేకపోయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అవన్నీ కూడా ఇస్తున్నారు. అవన్నీ కూడా ఫీల్డ్ అయి ఉన్నాయి. ఇంచుమించు ఫీల్డ్లో ఈనాడు వర్క్లు అవుతూ ఉన్నాయి. దాని రిజల్ట్లు కూడా త్వరలోనే కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండోది వచ్చేటప్పటికి టోటల్ ఎక్స్పెండిచర్ కూడా చేస్తే రెవెన్యూకు తగ్గట్టుగా ఎక్స్పెండిచర్ కూడా చేయలేదు. ఇంచేత 0.2% డిఫరెన్స్ వస్తుంది టోటల్ రెవెన్యూ రిసీట్స్కి, టోటల్ ఎక్స్పెండిచర్కి. టోటల్ రెవెన్యూ రిసీట్ వాళ్ళ ప్రభుత్వం హయాంలో 8.5% గ్రోత్ ఉంటే, అదేవిధంగా టోటల్ ఎక్స్పెండిచర్ 8.3% ఉంది.